శ్రీరామచంద్ర, నీ రుణం దీంతో తీరిపోలేదు. సీతమ్మ లాంటి కోడల్నిచ్చావు. మా కోడలని చెప్పటం కాదు కానీ ఈ రోజుల్లో కూడా అంత సాంప్రదాయం గల పిల్ల దొరకడం నిజంగా మా అదృష్టమయ్యా. నిజంగా నా అదృష్టం కాకపోతే అంత గుణము అనుకున్న పిల్ల ఇక్కడికి వచ్చి నాకే కనపడాలా? సీతమ్మా, నువ్వన్నా గీత దాటి ముందుకెళ్ళావు. మా సీత తల కూడా ఎత్తదు. ఇన్నాళ్ళు మా నాయనమ్మ నాకెంతో చేసింది. ఆవిడ కోసం మళ్ళీ మా ఇంట్లో తాతగారి పుట్టాలని ఆశీర్వదించండి. ఈసారి శ్రీరామనవమికి మీ సీతారాముల కళ్యాణం మా సీతారాముల్ని కూర్చోబెట్టి వైభవంగా జరిపిస్తాను రామా. ఒరేయ్, సీత ఎక్కడ్రా? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నువ్వేం కంగారు పడకు నాయనమ్మ, ఇక్కడెక్కడ ఉంటుంది, నేను చూసొస్తాగా. అదిగో పంతులు గారు, ఆయన అడిగితే తెలిసిపోతుంది. రండి. అనుమతికటాచసిద్ధిరస్తు. పంతులు గారు, పెళ్లి కూతురు కనిపించిందా? పెళ్లి కూతురా అంటే సీత గురించా? అవునండి. అదేమిటది, మీతోనే ఉండాలిగా. ఎవర్రా, మీకేమైనా కనిపించిందా? మీరేమైనా చూసారా? ఎక్కడికి వెళ్తుందిరా? అటుపక్క ఆ గాజుల దుకాణం దగ్గర, ఆ బొట్టు దుకాణం దగ్గర ఉంటుంది. ఒకసారి చూడండి, వెళ్ళి చూడరా. మీరు వెళ్ళి అక్కడ ఏ కూల్ డ్రింక్ తాగుతున్నా కూర్చుందో ఏమో చూడండి రా. ఇక్కడే ఎక్కడ ఉంటుంది నాయనమ్మ, నువ్వేం కంగారు పడకు, నేను చూసొస్తాగా. శ్రీరామచంద్ర, సీత ఎక్కడ కనిపించలేదమ్మా. అంతా చూసామా? ఎక్కడ కనపడలేదు బామ్మ. ఇక్కడ కనిపించలేదు నాయనమ్మ. ఒకవేళ డాన్స్ స్కూల్కి ఏమైనా వెళ్ళుంటారేమో, వెళ్ళి చూసొద్దాం. అలాగే, సరేనమ్మా. ఇక్కడికి రాలేదండి. పెళ్ళవగానే భోజనం చేసి వెంటనే స్కూల్కి వచ్చేసాను. అయినా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తుందండి? అమ్మా మంగమ్మ గారు, వాళ్ళ అడ్రస్ ఏమైనా మీ దగ్గర ఉందా? కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉంటే ఫోన్ చేద్దాం. నా దగ్గర అవేం లేవండి. అయ్యయ్యో, అవేవి మీ దగ్గర లేకపోతే ఎలాగమ్మా? నేనేం పట్టించుకోలేదండి. పిల్లని చూసాము, నచ్చింది, ఇక్కడే మాట్లాడుకున్నాం. అంతా హడావుడిగా జరిగిపోయింది. వాళ్ళెవరో ఏమిటో కూడా మేము పట్టించుకోలేదు. కనీసం మీ దగ్గర వాళ్ళ అడ్రస్ అయినా ఉందండి? హైదరాబాద్ అడ్రస్ ఏమీ లేదండి. తను ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి జాయిన్ అయిపోయింది. సరిగ్గా చూడండి, ఏదో ఒక నెంబర్ ఉండే ఉంటుంది. అవునమ్మా, కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి ఉండాలి కదా మీకు. మేడం, కంగారు పడకుండా మెల్లిగా ఆలోచించి చెప్పండి. గుర్తు తెచ్చుకోండి. నా దగ్గర సెల్ ఉంది, నేను ట్రై చేస్తాను. నెంబర్ 98480 ఓకే 26281. అరే, ఈ నెంబర్ ఎవరికి అలాట్ చేయలేదని వస్తుందండి. ఫోన్ నెంబర్ దొంగ నెంబరే. అసలు ఈ సంబంధం కుదిర్చింది ఎవరమ్మా? ఉమాపతి గారు, మీ పార్టీ మీరు పెళ్లికి వచ్చి చుట్టాలా కానీ తిరిగి వెళ్ళిపోయారు. నా కమిషన్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అమ్మాయి పార్టీ వెళ్ళిపోతే నాకేనండి. నా డబ్బులు నాకు అందాలి. ఇదిగో, రేపు మధ్యాహ్నంలో నా డబ్బులు అందకపోతే నీకు ఎక్కడ తడి అయిపోద్ది. అర్థమైంది కదా? అది మ్యాటర్. మీరు వచ్చినట్టు నాకు 5 ఎకరాలు తడి. అమ్మాయి ఎక్కడరా? ఏ అమ్మాయి? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. కొట్టడం కాదురా, అమ్మాయి ఎక్కడుందో చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను. నాకేం తెలియదండి, అందుకే అమ్మాయి ఫోటో మీకు చూపించలేదు. మీరే అమ్మాయి వెంట పడి పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఆ పిల్లకి నచ్చే కదరా చేసుకుంది. అసలు అమ్మాయి దృష్టిలో జరిగింది పెళ్ళే కదా. పెళ్లి కాదా? మరేంట్రా? ఆ అమ్మాయిది హైదరాబాద్ కాదు. ఆ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులే కాదు. అసలు అమ్మాయికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. మరి జరిగిన పెళ్ళేంట్రా? జరిగింది చెప్తానండి. ఫారిన్ లో ఉండే అమ్మాయికి వాళ్ళ మేనమావతో పెళ్లి కుదిరింది. జాతకాలు చూపిస్తే ఆ అమ్మాయికి మొదటి పెళ్లి నిలబడదని ఎవరో చెప్పారట. అందుకే మొదటి పెళ్లి ఎవరితోనూ జరిపించి అది తెంచేసుకొని ఆ తర్వాత వాళ్ళ మేనమావకి ఇచ్చేస్తారట. అందుకే అమ్మాయి మన దేశానికి వచ్చింది. పెళ్లి బ్రోకర్లను కాంటాక్ట్ చేస్తుంటే ఆ కాంట్రాక్ట్ నాకు తెలియంది. నేను మీకు తగిలించాను. ఏదో డబ్బులు ఆశపడ్డాను అంతే తప్ప నాకే పాపం తెలియదు. నా మాట నమ్మండి.